మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలోని వడ్లమూడిలో రాకదల్రా సభలో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనే అన్నారు ఆలపాటి. దీంతో సభతో పాటు చంద్రబాబు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న ఆలపాటి చంద్రబాబు రావాలన్నారు. దీంతో సభ ఒక్కసారిగా హోరెత్తింది. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలోని వడ్లమూడిలో రాకదల్రా సభలో ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనే అన్నారు ఆలపాటి. దీంతో సభతో పాటు చంద్రబాబు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న ఆలపాటి చంద్రబాబు రావాలన్నారు. దీంతో సభ ఒక్కసారిగా హోరెత్తింది. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి